నమస్తేనా, మీ పేరు? మల్లేష్. కొంచెం గట్టిగా చెప్పనా. మల్లేష్, ఏ ఊరు? బండగట్టు. ఏ మండలం వస్తుంది? దేవనకొండ మండలం. ఏ జిల్లా? కర్నూలు జిల్లా. పత్తి పంట ఏది వేసింటారా? సింగం. ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరా 30 సెంట్లు. ఎక్కడ తీసుకుపోయినారన్నా సింగం అనేది? సాగల్తిమ్మ అంగడి కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ లో. ఎన్ని ఎకరాలు వేసిందన్నారు? ఎకరా 30 సెంట్లు. ఇప్పుడు పత్తి అంతా తీయడం అయిపోయిందన్నా? అయిపోయింది, మొత్తం తీసినాం కూడా. ఎంత వచ్చిందని ఇప్పుడు? అంటే 25 క్వింటాలు వచ్చింది. ఎకరా 30 సెంట్లు వచ్చేసి పక్కానా? ఎట్లా ఉంది పత్తి పగలడం కానీ? ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు పెట్టినావన్నా? మొత్తం 5 ప్యాకెట్లు పెట్టినా. ఎకరాకి 5 ప్యాకెట్లు అంటే ఒకటి ఎకరా కాదు, 30 సెంట్లు కలిసి 5 ప్యాకెట్లు పెట్టినావు. అంటే దూరం పెట్టినావు బాగా. ఆ తర్వాత స్ప్రేయింగ్ ఎన్నిసార్లు చేసిండు వచ్చాను? స్ప్రే ఒక 4 సార్లు. 4 సార్లు అంతేనా? ఎక్కువ చేయాలి. ఇప్పుడు వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువైనాయి కదా, వర్షానికి తట్టుకునిందా? తట్టుకుంది సార్, తట్టుకుంది. వర్షం నిలబడి ఉంటే ఇంకా ఎట్లా వస్తుందో పాట మాకు తెలియదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు వర్షాలకి ఈటికి వచ్చిందంటే మాకు చాలా గౌరవం. ఎన్ని రోజులు ఉండొచ్చు అన్న వర్షం మీరు పంట పెట్టినప్పటి నుంచి? నెల పెట్టి కొట్టింది సార్. బాగా కాయ ముందర నెల వర్షం ఉంది. పూత మొగ్గ ఏమన్నా రాలిపోయి ఆకు లేతగుందా బాగా ముదురుందా? ఏమో దోమపోటు గీంపోటు కాయకుళ్ళు పురుగు ఏమేం లేదు. కింద నుంచి పైన వరకు ఒకటే కాపు ఉంది. సైజు కాయ సైజు పత్తి బరువు ఎట్లా వస్తుందని? పత్తి అమ్మినావా ఇప్పుడు? ఎన్ని ఎట్లా పోయింది? 7,400. ఎక్కడ? ఆదోనిలో అమ్మిండేది. ఆదోని మార్కెట్కి అమ్మినారు. మనం రైతులకు చెప్పొచ్చా దీని గురించి? మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పనా? 7 9 9 5 2 3 4 3 2 6. ఎవరన్నా రైతు ఒకవేళ సింగం వేసేవాళ్ళు ఉంటే మేము మీ నెంబర్ ఇస్తాము. మీకు ఎట్లా వచ్చిందో అదే చెప్పండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెప్పడం కింద రైతు చెప్తేనే క్లారిటీ ఉంటుందని మీతో అడుగుతున్నా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న.